మెటా సంస్థ అయితే ఒక కీలకమైనటువంటి విషయాన్ని ప్రకటించింది, అధికారికంగానే ప్రకటించింది. ఏంటయ్యా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెటా స్పోక్స్ పర్సన్ డేవ్ ఆర్నాల్డ్స్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 20 మంది ఉద్యోగులు తీసేశారట. వాళ్ళందరూ కూడా తమ కంపెనీలో పనిచేస్తూ పీరియాడిక్ రిమైండర్స్ సందర్భంలో కొన్ని సమాచారాల లెక్కలు ఉంటాయి వాళ్ళ చేతుల్లో, అవి పాలసీలకు విరుద్ధంగా లీక్ చేస్తున్నారు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ని. ఆ నేపథ్యంలో ఉద్యోగాల నుంచి తొలగించాము అన్నట్టు విషయం ప్రకటించుకొచ్చారు. ఏదైతే మెటాలో భారీ ఎత్తున లే ఆఫ్స్ అయిపోతున్న ఉద్యోగాలు పెద్ద ఎత్తున తీస్తున్నారంటే అట్లాంటిది ఏమీ లేదు. కేవలం ఒక 20 మంది ఎంప్లాయీస్కి సంబంధించి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయట కంపెనీలకు ఇస్తున్నారు. అదే సందర్భంలో దాన్ని మేము సీరియస్గా తీసుకున్నాం అంటూ ప్రకటించుకొచ్చారు. ఏదైతే మెటా ఎంప్లాయీస్ అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నేపథ్యంలో ఒక సూచన చేశాము, లీకులు లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదు, అలాగే మేకింగ్ ప్రోగ్రెస్ అండ్ క్యాచింగ్ పీపుల్ అన్నటువంటి నినాదంతో దీని సంగతి ఏంటో తెలుస్తామని చెప్తున్నారు.